హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ స్టోరీ వరల్డ్. ఓ రెండు మనసుల ప్రేమ కథే ఈ మా ప్రేమ పరిచయం స్టోరీ. వర్షిత్ అండ్ అవని కొత్తగా పెళ్ళైన జంట. ఇద్దరూ ఒక రాత్రి వేళ బీచ్లో కూర్చున్నారు. వారి చుట్టూ అలల శబ్దం ఉన్నా వారి మనసుల మధ్య నిశ్శబ్దమే ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ వర్షిత్ హాయ్ అని అవనితో అంటాడు. దానికి సమాధానంగా అవని కూడా హాయ్ అంటూ ఒక చిన్న స్మైల్ ఇస్తుంది అతనిని చూస్తూ. మౌనంకి ఎన్నో భాషలు కదా అని వర్షిత్ అంటాడు. ఏమో, అన్ని భాషల మౌనం యొక్క భావం ప్రేమనే ఏమో అని అంటుంది అవని. అప్పుడు వర్షిత్ అవని వైపు ఒక చిన్న నవ్వుతో అలా చూస్తాడు. "హ్మ్, ప్రేమ. 4 సంవత్సరాల ముందు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు దివి. మా 3 నెలల ప్రేమకి మా ఊహల్లో ఒక ఇళయరాజా పాట కూడా పాడుకున్నాము" నవ్వుతూ వర్షిత్ అంటున్నాడు. అవని కూడా ఆ మాటలకు నవ్వుతుంది. కానీ ఒకరోజు నాకు తను టెక్స్ట్ చేసింది. కోవిడ్ పాజిటివ్ వచ్చింది, క్వారంటైన్లో ఉన్నాను అని. అంతే. అది జరిగిన నెల రోజులకి తను ఆ దివి చేరింది. అతని కంటినిండా నీరుతో ఈ మాటలను చెబుతున్నాడు అవనికి. ఇది చూసి అవని ఒక ధైర్యం ఇస్తున్నట్టు వర్షిత్ చేయి పట్టుకుంది. అవని వర్షిత్తో ఒకసారి పైకి చూడండి. ఇంత చీకటిలో కూడా నీకు దివినే కనిపిస్తుంది కదూ. మన చుట్టూ ఉన్న ఈ నిశ్శబ్దంలోనూ తనే ఉంది. మీరు నాతో ఈ విషయం చెప్పాలి అనే ప్రయత్నంలోనూ తనే ఉంది అని అంటుంది అవని. ఐఆమ్ సారీ అని వర్షిత్ అంటాడు. ఇందులో మీరు నాకు సారీ చెప్పడానికి ఏముంది? ఈ నిజంలో బాధ ఉన్నా మీరు నాకు చెప్పడంలో ప్రేమనే ఉంది అని అంటుంది అవని. ప్రేమ మనిషి యొక్క నీడ లాంటిది. తను చేసే ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండనే ఉంటుంది అని అంటాడు వర్షిత్. అవును, నిజమే. ప్రేమ అద్దం లాంటిది. ఆ ప్రేమ అద్దం మన ముందు ఉంటే మనం అందాన్నే కాదు, మన వెనుక ఉన్న ఆపదని కూడా చూపిస్తుంది అంటుంది అవని. మరి మీ ప్రేమ అద్దం గురించి నాతో చెప్పరా అని అంటాడు వర్షిత్. అప్పుడు అవని వర్షిత్ వైపు చూస్తూ, విడిపోయిన నా ప్రేమకి ఓ బిడ్డకు జన్మనిచ్చేంత వయసు ఉంది. కొన్ని బంధాలు మనం ఎంత ఎక్కువ పట్టుకుంటే అంత బాధని ఇస్తాయి. అందుకే వదిలి చూసా. చాలా ఫ్రీగా అనిపించింది. కానీ నాకు కాదు, తనకి. వర్షిత్ అవని వైపు ఆశ్చర్యంతో చూస్తాడు. అతని పేరు తేజస్. పేరులాగే ప్రకాశిస్తుంటాడు. కానీ నేను లేని చోట అంటుంది అవని. భూమిపైన సూర్యుడు ప్రకాశించడా ఎక్కడైనా అని అంటాడు వర్షిత్. భూమిపై ఒక్కటే కాదుగా ప్రకాశించేది అని అంటుంది అవని. మౌనంతో తల వంచుకొని ఎందుకు అని అంటాడు వర్షిత్. నేను ప్రయత్నమై నా ప్రేమ కోసం ముందడుగు వేయడానికి తను నా ధైర్యమై నిలువలేదు. కొంతమందిని మనం ప్రేమిస్తున్నాము అని భ్రమపడతాము. అది నా విషయంలో తనకి అలా అనిపించింది అని అంటుంది అవని. మరి మీ ప్రేమ అని అంటాడు వర్షిత్. ఉందిగా, నాతోనే, నాలోనే అని అంటుంది అవని. మెల్లిగా అవని కళ్ళల్లో నీళ్లు చేరాయి. మరి నీ కోపం, బాధ అని అంటాడు వర్షిత్. ప్రేమతో పాటు నాతోనే దాచుకున్నా అని అంటుంది అవని. థ్యాంక్స్ అని అంటాడు వర్షిత్. ఎందుకు అని అంటుంది అవని. నాతో పంచుకోవడానికి మీ కోపం, ప్రేమ, బాధ దాచుకున్నందుకు అని అంటాడు వర్షిత్. వర్షిత్ వైపు చూస్తూ స్మైల్ ఇస్తూ, నీ దివి తన ప్రేమని అయినా ఈ వర్షిత్ని వర్షంలా మార్చి ఈ అవని వైపు పంపింది నా కోసం అని అంటుంది అవని. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ మా చిన్న ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరించాలని ఎంతగానో కోరుకుంటూ, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.